మావిగన్ వర్సెస్ అమరావతి ఏదైతే గత కొద్ది నెలలుగా ఒక రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందో ఆ మావిగన్ ట్రాప్లో అంటే వైఎస్ జగన్ ట్రాప్లో చంద్రబాబు నాయుడు పడ్డారా లేదా మావిగన్పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో మావిగన్కు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఏర్పడుతోందా? ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక హాట్ టాపిక్గా మారింది. బహుశా అందుకే అనుకుంటా నిన్న రాజధాని నిర్మాణ పనుల పై నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు అనే కంటే ఆదేశాలు ముఖ్యంగా రాజధాని అంటే అమరావతి అంటే 29 గ్రామాల సమాహారం కాదు, విజయవాడ గుంటూరును కూడా కలిపి చూడాలి, ఆ ఏరియాల్లో కూడా మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు చేపట్టాలని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఏం జరుగుతోంది? మావిగన్ కూడా కూటమి ప్రభుత్వం సమర్థించక తప్పని పరిస్థితి. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎలా చూడాలి చంద్రబాబు నాయుడు ఆదేశాలని? ముఖ్యంగా రాజధాని అంటే 29 గ్రామాల సమాహారం కాదు, విజయవాడ గుంటూరును కూడా కలిపి చూడాలి, ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఈ ప్రాజెక్టు ముఖ్యంగా మౌలిక వసతుల ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కదా సార్? డౌట్ ఎందుకు సార్? నాకు ఎందుకో డౌట్ వస్తుంది సార్. ఎందుకంటే ఇంత స్థిరం లేకుండా, ఇంత నిలకడ లేకుండా మాట్లాడిన చంద్రబాబు నాయుడు నేను ఎప్పుడు చూడలేదు. ఆయన్ని ముఖ్యమంత్రిగా 95 నుంచి చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను ఆయన్ని. ఓకే సార్, కాంటెంపరీ పాలిటిక్స్ లో అతను ఒక గుడ్ లీడర్ అన్న క్వాలిటీస్ లో నేను చూశాను అతను. కానీ ఇది ఎలా అంటే సార్, ఒక పెద్ద గీత చిన్న గీత కాన్సెప్ట్ ఎప్పుడైతే వస్తుందో, అరే నీకు ఇప్పటిదాకా ఎవడో సరైనడు తగలలేదరా అని అంటూ ఉంటారు చూడండి మన ఫ్రెండ్స్ లో. అవునవును అంటుంటారు, కరెక్టే. అలా జగన్మోహన్ రెడ్డి లాంటోడు ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడికి తగలేదు. రాజశేఖర రెడ్డి గారనే ఏదో మనందరం మాట్లాడుతున్నాం కానీ సార్, కాదు జగన్మోహన్ రెడ్డి లాంటి నైట్ మేర్స్ చూపించేవాడు ఇవాళ దాకా చంద్రబాబు నాయుడికి తగలేదు. నేను ఈ నైట్ మేర్ అనే పదం ఎందుకు వాడుతానంటే, ఒకసారి జాతీయ స్థాయిలో ఐటీ సెమినార్స్ జరుగుతున్నాయి. సో ఎస్ఎం కృష్ణ మనం ఇనిషియల్ స్టేజెస్ లో ఐటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బికాస్ ఆఫ్ హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ యాజ్ ఫర్ ఐటీ సెక్టర్ ఇస్ కన్సర్న్, ఐఎమ్ సీయింగ్ నైట్ మేర్స్ బికాస్ ఆఫ్ ద పేస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అన్నాడు. బికాస్ ఆల్రెడీ ఐటీ ఎస్టాబ్లిష్ అయిన బెంగళూరులో ఇవాళ ఒక కాలం తవ్విన ఉదంతం నాకు తెలుసు. ఇక్కడ సాఫ్ట్వేర్ హౌ ఇట్ ఇస్ బీన్ ప్రాస్పర్ లెటర్ ఆన్. సో ఇట్లాంటి నైట్ మేరు ఫస్ట్ టైం ఒక చీఫ్ మినిస్టర్ కనబడుతుంది అన్న దగ్గర కూడా దాన్ని మేకపోతు గాంభీర్యంతో కప్పిపుచ్చుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు కప్పిపుచ్చుకోవాల్సి వస్తుందంటే, అభద్రతా భావం అన్నది. ఇప్పుడు మీ గురించి ఎవడో ఒకటి ఎలివేషన్లు ఇచ్చుకుంటాను అనుకోండి. ప్రధానికి మీ పక్కోడు జర్నలిజంలో ఈయనకి గోల్డ్ మెడలిస్ట్ మా రేమాన్ గారు ఎవడో చెప్పాడు అనుకోండి, అదేంటిది జర్నలిజంలో గోల్డ్ మెడల్ ఆ పచ్చలోడు యూనివర్సిటీలో ఎవరికి ఇవ్వలేదే అన్నది మీకు తెలుసు, చదువుకుంటున్నారుగా. ఈ మధ్యన కొందరికి ఇచ్చారని చెప్పి ఇంకొందరు వ్యాఖ్యానించారులేండి సార్. అది ఇంకొక వ్యాఖ్యాతలు ఎక్కువైపోయినప్పుడు, ఆ ట్రాప్ లో నేను పడినప్పుడు, కళ్ళు తెరుచుకున్నప్పుడు మీలాంటి వాళ్ళు తిరుగుగా అప్పుడు ఇదేంటిది అన్నది మనకు తెలుస్తుంది కదా. అలా విజనరీ లీడరు లేదా ఎన్డీఏ కూటమిలో శంకెక్కిపోవడం అన్నది, ఈ రెండింటికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద కాంట్రడిక్షన్ లని మిగిలిపోతున్నారు. ఎలా అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు విజనరీ లీడర్ అన్నవాడు ఎలా ఉంటాడు? ఏంట్రా చేసిన పని అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందిరా అంటమా అనమా? అవును. రెండు విషయాలు ఇక్కడ చంద్రబాబు గారికి ఏంటంటే, మళ్ళీ దాంట్లో సబ్ హెడ్డింగ్లు రెండు వస్తాయి. నేను ఎవడికోటి రాజధాని కడుతున్నానంటే, నారాయణ కళల సౌదానికి, ఆయన కళలు తీర్చడానికి. అలా చూడండి, ఆ మధ్యచెల్లు సూర్యగడును అడవడో మన మొద్దుసీనిగడు వంటి వారు బావు కళల్లో ఆనందం చూడటానికి అన్నట్టు, నారాయణ ఆనందం కోసం ఈయన రాజధాని కట్టు పెట్టి నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. రెండోది, ఎందుకంటే ఆయన విజనరీ లీడర్ అన్న ప్రాస్పెక్ట్ లో అక్కడ ఆయన విజనరీని చూడడానికి ఎవరైనా ప్రజలు ఉండాలి కదా. అక్కడ క్వార్టర్స్ లో ఉన్న సచివాలయ ఎంప్లాయీస్, హైకోర్టు ఎంప్లాయీస్, మంత్రులు, మంత్రిగానం చూసుకోవడం కాదు కదా ఆయన విజనరీ. ఇప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అని 10 సార్లు కోతులు వెలిగించి చెప్పినా సరే, మనం అవునండి హైటెక్ సిటీ కట్టాడని మనం చెప్తున్నాం లేదా? ఎవరు చెప్తుంది? ప్రజలు. అమరావతి అన్నది అద్భుతం కాదు కదా, అమరావతి అన్నది పీపుల్స్ క్యాపిటల్. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ సబ్ హెడ్డింగ్ లో ఫస్ట్ నేను విజనరీ అన్నదాకి కాంట్రడిక్షన్. విజనరీ అన్నోడు ఏంటి? నా తదనంతరం 10 మందికి ఉపయోగపడే పని నేను చేస్తే విజనరీ అంట. అవును. ఇక్కడ తదనంతరం అంటే కొన్ని తరాలు చెప్పుకోవాలి పలానా రాజధాని విషయం. ఇప్పుడు హైదరాబాద్ అనేది
విడదీసిన తర్వాత కూడా మన లోకేష్ లాంటి ఏంటంటే మమ్మల్ని అన్యాయంగా కట్టుబట్టలతో పంపించారు, లేకపోతే బాగుండు మా పరిస్థితిని ఎక్కెక్కి ఏడుస్తుంటే లేదా? ఉమ్. అది కదా కావాల్సింది మనకి. అవును. అది కానప్పుడు పొరిగింటి పొలకూర రుచి కదా కథ మిగులుతుంది కదా మనకి. యా. యాక్సెసిబిలిటీ అన్న దగ్గర విజనరీ ఫెయిల్యూర్ అయిందా లేదా? అవును. ఇప్పుడు యాక్సెసిబిలిటీ అన్న దగ్గర విజనరీ అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి ఎలివేట్ అవుతున్నాడు. మీరు గతంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే పాప ఆయన 3 రాజధానులు అని చెప్పి బిల్లు పెట్టుకుని ఏదో అవస్థ పడ్డాడు తప్ప, అదే పని ఆయన 3వ కంటికి తెలియకుండా చేసి ఉంటే అంతే కదా. అప్పుడే కర్నూలు న్యాయ ఎలాంటి రాజధాని విమర్శలు వచ్చి ఉండేవి కాదు, బెంచ్ ఎలాంటి అవరోధాలు వచ్చి ఉండేవి కావు. అదే కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి బెంచ్ తెచ్చి పెట్టాడు అనుకోండి, అయిపోయింది కదా. అంతే కదా. ఉండదు ఇక్కడ వైజాగ్ ఎలాగో మోస్ట్ హ్యాపెనింగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్, జస్ట్ లైక్ ముంబై లాగా. అవును. ఆ మాటలంటే వీళ్ళందరికీ పొడుచుకొచ్చాయి. పోనీ రాజధాని అంటే అయ్యి బాబోయ్ చంద్రబాబు నాయుడు గారు నారాయణ కళ్ళ కోసం అని చెప్పి 2019 ఎలక్షన్ లో నన్ను గుండు గీచారు అమరావతి విజయవాడలోను. ఉమ్. గుంటూరు విజయవాడ గుండు గీచారు లేదు తెలుగుదేశానికి. అవునవును. పోనీ రాజధాని నేను కట్టలేదు, కట్టాను 3 రాజధానులు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి గుండు గీసారు లేదా? యా. రాజధాని అనేది ఎవరికి ఎలక్షన్ లీడ్ అవ్వట్లేదు కదా. అవట్లేదని అర్థం అక్కడ. గౌరవపడుతున్నారు అనవసరంగా. అంటే స్టేట్ ప్రాస్పెక్టివ్ లో ఇవాళ ఖచ్చితంగా ఎన్డీఏ ఏమంటుంది, అరే నువ్వు అప్పులు ఇచ్చినా లేకపోతే ముందు 1500 కోట్లు ఇచ్చినా ఆ గోతులో పోయడానికి తప్ప దేనికి రవై నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగానే ఉంది కదా పరిస్థితి. అవును. ఇప్పుడు 1500 కోట్లతో ఏదో కట్టిరా బిల్డింగ్లు అక్కడ ఎలాగో ఏడుస్తుంది కదా సచివాలయం, మీరు ఎలా పనులు అక్కడే చేస్తున్నారు కదా అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి. నేను కొత్త వాళ్ళకి బిల్డింగ్ ఎందుకు తగలబెడుతున్నారు అన్న కాన్సెప్టే కదా. క్వార్టర్స్ ఎలాగో ఎంప్లాయీస్ క్వార్టర్స్ అక్కడ ఉంటారు. యా. ఇంతకన్నా పెద్ద డెవలప్మెంట్ చచ్చిపోయేది లేదు కదా అక్కడ. ఉమ్. ఆ విట్ కాలేజీ, ఎస్ఆర్ఎం కాలేజీ లాంటి ఇంకో 2 కాలేజీలు వచ్చాయి అనుకోండి, వెళ్ళలేమండి, తప్పే ఉంది దాంట్లో. ఉమ్. ఒక ఎడ్యుకేషన్ లో డెవలప్ అవుతుంది, కానీ దానికే నీ విజనరీకి అమరావతి రాజధానికి ఏం సంబంధం లేదు కదా. అవును. ఎవ్రీబడి ప్రైవేట్ ల్యాండ్ కింద గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నా, ప్రైవేట్ ల్యాండ్ కి ప్రైవేట్ పీపుల్ కి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చిన డెవలప్మెంట్ అనేది ఇస్ డిఫరెంట్ ప్యారలల్ లైన్. ఇప్పుడు మావిగన్ అన్నది జగన్మోహన్ రెడ్డి కన్నా పొడుచుకొచ్చింది. ఆ జగన్ నోటితో చెప్పించింది సుజనా చౌదరి అని లక్షలు చెప్పాను ఇప్పటికి నేను. ఆ సుజనా చౌదరుడు బీజేపీ దేవదూత. ఖచ్చితంగా ఏముంది, అరే బాబు నెక్స్ట్ వచ్చి నీ గవర్నమెంటే చూసుకో జాగ్రత్తగా, మావిగన్ అన్న దాని మీద ఫెయిలర్లు కొట్టుకుని వెళ్ళు, రేపొద్దున డెవలప్మెంట్ అంటే. ఇప్పుడు చచ్చినట్టు ఉన్న గవర్నమెంట్ లో ఉన్న ఈ ముఖ్యమంత్రి కూడా విజయవాడను గుంటూరులో చచ్చినట్టు 2 అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లు కట్టారు అనుకోండి ఫంక్షనింగ్ పర్పస్ కోసం. అవునంటారు కదంటారు. అవును. ఇప్పుడు మంగళగిరికి రోడ్డు అవతల పక్కన ఎన్ని ఆఫీసులు ఉన్నాయి? అవును. గవర్నమెంట్ ఆఫీస్ అన్ని ఇటువైపే ఉన్నాయి కదా. అందుకే ఉంటున్నాయి కదా అవి గవర్నమెంట్ బిల్డింగ్లు కాదు కదా. అవును. అక్కడ ఒక ల్యాండ్ తీసుకుని ఒక గవర్నమెంట్ బిల్డింగ్ కట్టింది అనుకోండి, డెక్ లాగా వైజాగ్ లాగా, సచినట్టు ఆఫీసులు అన్ని అందరూ పోతాయో పోవా? అవునంటారు కదంటారా సార్. అంతే కదా. సో అది గుంటూరుకి అదే అవుద్ది. ఇదే పని విజయవాడలో కూడా బిల్డింగ్ తీసుకుని కట్టారు అనుకోండి, ఏడే అవుద్ది. ఫంక్షనింగ్ సార్ హ్యాపెనింగ్ కదా. బస్ దగ్గరనే పోతాడు విజయవాడకి, బస్ దగ్గరనే గుంటూరు పోతాడు. ఇక్కడ దీంట్లో ఇక్కడ పాట వేసుకుని పోతాడా అమరావతి? వెళ్ళాలేమో మరి. నారాయణ షిప్పింగ్ కంపెనీ కూడా పెడుతుంటే ఈ మధ్యన. ఎందుకంటే ఇది తలా తోక లేకుండా వెళ్తున్న దగ్గర తలా తోక సరిగ్గా లేని దానికి ఏం చేస్తుంటే సెట్ చేస్తాను. జస్ట్ ఇది వినాయక వ్రత కల్పమే. శివుడు తల నరికేస్తే ఏమవుతుంది? చచ్చినట్టు ఆయన తీసుకొచ్చిన గజేశ్వరుని పెట్టాడు కదా లేదా తల. అవును. సేమ్ అలాగే తలా తోకలేని విజనరీ అని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్న దగ్గర నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక విజన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు, విజయవాడ గుంటూరు కూడా కలుపుకుంటే పని అవుద్దని. అదే అనుమతిస్తున్నాడు ఆయన. నిన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి కాన్క్లేవ్ పెట్టాడు కదా ఎమ్మెల్యేలని వాళ్ళందరూ. నేను అందరూ చెప్పింది ఏంటైనా అలా కాదు ఇలాగా. ఇప్పుడు మావిగాని అంటే మచిలీపట్నం అంటాం అని చెప్పి మధ్యలో మంగళగిరి తెచ్చాడు, వాడికి అనుమానం రాకుండా. కొడుకు జాగ్రత్తగా ఉంటారు. అంటే ఇక్కడ ఓవరాల్ గా మావిగన్ ట్రాప్ ఏదైతే వైఎస్ జగన్ వేసినటువంటి ట్రాప్ లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు కూడా కాడ పడిపోయారని చెప్పవచ్చా? లేదండి, జగన్మోహన్ రెడ్డి కోడిపెట్టను పట్టడానికి బుట్ట వేపాడు, బుట్టలో కోడిపెట్ట పడింది అంతే. ఇది ట్రాప్ వల్లకాడ ఏం లేదు. ఆయన ఏమనుకుంటుందంటే సరే కానీ నువ్వే కానీ విజనరీ అంటున్నావు కదా, కానీ నువ్వు నీతోనే చేయిస్తానని చెప్పి పని మొదలెట్టించాడు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే వీళ్ళు డెఫినెట్లీ గివ్ నైట్ మైర్స్. ఎలా నైట్ మైర్స్ ఇస్తున్నాడు? సరే నేను అన్నాను అవహేళన చేసావు, లాస్ట్కి ఏమైంది? అదే దారిలో లాస్ట్కి ఏమైంది? బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. మా అభి అంటే మంగళగిరి తీసుకొచ్చారు, మాకి బాగా బదులు మంగళగిరి, మా అబ్బాయి ముఖ్యమని. సరే
మీ అబ్బాయి మీకు ముఖ్యం అయితే మాకు రాష్ట్రం ముఖ్యం. పని అవుతుందా లేదు సార్? ఎవరి దగ్గర ఇటు? అంతే. ఈ సీదా నికాలతో ఉంగ్లీ తేడా కరికే నికాలో అన్నారు. అవునవును. जब घी सीधा नहीं निकलता उंगली टेढ़ा करना पड़ेगा. ఆ, సో నువ్వు సరిగ్గా చెప్తే కాకరకాయల కేకరకాయ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏడు చేయాలి? అవును, కీకరకాయనే చేయాలి. చక్కెర తీయాలి. అంతే. కేకరకాయని చదవం కదా మనం. ఉమ్. సరే కానీ అన్నాడు. ఏముంది, 2 డెవలప్మెంట్లు విజయవాడ గుంటూరు పెట్టినప్పుడు మచిలీపట్నం నేను నేర్చుకొట్టుకుంటాను, ఆయనకు కూడా సులువే కదా. అంటే ఎవరిక ఇప్పుడు వెనకటికి ఒక సామెత ఉంటుంది, గుడికెళ్ళి కొలాయి కింద నీళ్ళు దగ్గర అనుకోండి తీర్థం అనరు, శంఖంలో పోషిస్తేనే పంతులు దాని తీర్థం అంటారు. తీర్థం అవుతుంది. అవును. అలాగా సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అని అపోజిషన్ లీడర్ గా చెప్తే కుదరట్లేదు. సరే కానీ అని చెప్పి వేసాడు. పుట్ట మూసేసరికల్లా సార్ నోట్లోంచి ప్రవచనాలు వస్తున్నాయి. అల్లప్పుడు చెప్పారు కదా 3 క్యాపిటల్స్ ప్యారల్ గా, ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అని అర్ణబ్ గోస్వామిలో ఇంగ్లీష్ చెప్పగానే అలా మా శశితరూరికి నిర్మలా సీతారామన్కి బాగా అర్థమైంది. సో ఇలాంటివన్నీ ఏం చేయాలంటే ఉంగ్లీ తేడా కరికే నికాలనా బస్. ఇప్పుడు జగన్ స్ట్రాటజీ కూడా అదే. అంతే. మరొకటి స్ట్రైట్కి చెప్తే బొరకెక్కినప్పుడు ఏడు చేయాలి. అలా అప్పుడు ఏడు చెప్పాడు, వీ నీడ్ టు లివ్ విత్ ఇట్ అన్నాడు. ఇది కరోనాతో. సరే నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా రాణిస్తానంటే డిస్ట్రిక్ట్ 4 కేసులు ఉన్నాయి ఇప్పుడు. అవును, ఇప్పుడు ఉన్నాయిగా. ఓవరాల్ గా 3 మరణాలు. మరి దోమల మీద దండయాత్రలా కవచకుండా లేచుకొని బయలుదేరాలి కదా మరి అవును. కరోనాను పారదోలడానికి. అంటే పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. భయం అన్నది నివురుగప్పిన నిప్పులా ఉన్నప్పుడు ఆ భయానికి నిరంతరం విలవిల్లాడుతున్న ముసలి ప్రాణం అనే చెప్పాలి. ఇక నాకైతే ఎంతకన్నా కనపట్లేదు దీంట్లో. యా, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మావిగాన్ని ఇంతలా అవహేళన చేసినప్పుడు యూనిట్ టు స్టిక్ టు యువర్ ఓన్ గన్స్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఆయన, నెక్స్ట్ ఎలక్షన్ ఎజెండా నాది ఇది అన్నాడు. అప్పుడు ఏమవ్వాలి, అమరావతి వర్సెస్ మావిగాన్ అవ్వాలా? కానీ ఇష్టమే అంటే నువ్వు ఎజెండా నువ్వు ఫిక్స్ చేస్తే నేను ఫాలో అవుతాను అంటే పార్టీ నియమావళిని జగన్మోహన్ రెడ్డి పార్టీ మాన్యువల్ రాసిస్తే చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేసుకుంటాడా? తెలుగుదేశం మాన్యువల్ అది. పోనీ అదే కానివ్వండి, ఎందుకంటే స్ట్రేట్ ప్రాస్పెక్టివ్ లో 29 గ్రామాలే కాదు, అప్పుడు ఏమవుతుంది, మున్సిపాలిటీ అన్న మాట నేను కాదు కదా, మీరే అన్నారు. నవనగరాలందరూ కూడా మీరే అన్నారు, అన్ని మీరే. లాస్ట్కి మళ్ళీ విజయవాడ గుంటారు, మళ్ళీ మా అబ్బాయి కూడా కావాలి, మా అబ్బాయి కూడా ముఖ్యం అని చెప్పి మంగళగిరి అంటే మీకు ఇష్టమైతే ఒకలాగా, మాకు ఇష్టమైతే మేమేమో శంకరాభరణం మ్యూజిక్ పాడుకోవాలి, మీరేమో పేటరాప్ పాటలు పాడుకుంటారు. ఏంటిది మాకు అర్థం కావట్లేదు. దీని సారాంశం 124 మందిని సమాయత్తం చేయడంలో వాట్ డస్ ఇట్ మీన్ బై అంటే జగన్ ఎలక్షన్ ఎజెండా ఫిక్స్ చేస్తే యువర్ ఫాలోయింగ్ అని ఫుడ్ స్టెప్స్ అంతే కదా. అదే 3 పార్టీలో ఉన్న కూటమిలో కూడా ఎజెండా ఫిక్స్ చేసేది జగనే అవుతున్నాడు ఇక్కడ తన పార్టీతో సైతం. యా అంతే, అదే తన పార్టీకి ఎలాగే సెట్ చేస్తాడు. చూడండి ఆయన్ని 4 పార్టీలు అధినేత కింద చూడాలి అలాగే. అంతే, తన పార్టీకి ఎజెండా ఇచ్చుకున్నాడు, మిగిలిన పార్టీ కూడా అదే ఫుడ్ స్టెప్స్ లో వెళ్తుంటే దాని వాట్ డస్ ఇట్ మీన్ బై అంతే. రైట్ సార్. ఎవరండి ముఖ్యమంత్రి అని? అవును, ఫస్ట్ అడిగారుగా.